చూశారు కదా! ఈ వీడియో పూర్తిగా ఇరాక్‌లో జరిగినటువంటి సంఘటనలివి. గల్ఫ్ దేశాల్లో మాత్రం ఇటువంటి పెద్ద భయంకరమైనటువంటి సంఘటనలేమీ జరగలేదు. అంత ప్రమాదమైనటువంటి యుద్ధ వాతావరణం కూడా ఎక్కడ నెలకొన్న సంఘటనలయితే లేవు. దుబాయ్‌లోను, బెహ్రెయిన్‌లోను అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి. అదేవిధంగా కువైట్‌లో కూడా ఒక 2 చోట్ల చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్ద ప్రమాదమైనటువంటి సంఘటనలు ఏవీ జరగలేదు. ఎయిర్‌పోర్ట్‌లో ఒక చిన్న సంఘటన జరిగింది నిన్న. ఈరోజైతే అసలు ఎటువంటి అలజడి లేదు, ఏమీ లేదు. అంతా ప్రశాంతంగా ఉంది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్న మరి సైరన్లు సంకేతాలు సైరన్లు అయితే ఇస్తా ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా అలర్ట్‌గా ఉండమని తప్ప ఎటువంటి పొద్దున్నుంచి ఎటువంటి చెదురుమదురు సంఘటనలు కూడా జరగలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ రంజాన్ మాసం అందరూ కూడా ఉపవాసాలతో ఉన్నారు. పవిత్రమైన రంజాన్ మాసాన్ని జరుపుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఎవరు డ్యూటీలు వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటున్నారు. ఎటువంటి భయాందోళనలు చెందవలసిన అవసరం లేదు. అదేవిధంగా ముఖ్యంగా మన ఇండియాలో ఉన్నటువంటి ఛానల్స్ మనందరికీ తెలిసిందే. కొంచెం ఉంటే దాన్ని 10 రెట్లు ఎక్కువగా చేసి చూపించే పరిస్థితులు ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని అనేక మంది కాల్ చేసి ఏం జరిగిపోతుంది, ఎలా ఉన్నారు, ఏంటని భయాందోళనకు చెందుతున్నారు. అనేక మంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. ఏదేమైనా ఇక్కడైతే ఎవ్వరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఎటువంటి ఆస్తి నష్టాలు కానీ అంతగా ఏమీ లేవు. చిన్న చిన్న సంఘటనలు తప్ప అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా అందరూ ఎవరి డ్యూటీలో అలా చేసుకుంటున్నారు. చూడండి ఇక్కడ అంతా ఓకే. అన్నీ రాకపోకలు, ప్రయాణాలు అన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. అందరూ డ్యూటీలు అందరూ చేసుకుంటున్నారు. అయితే నాకు తెలిసి ఎయిర్పోర్ట్ అయితే తాత్కాలికంగా మూసివేయటం జరిగింది. ప్రస్తుతం విమాన రాకపోకలు అయితే ఏమీ లేవు. అవి గవర్నమెంట్ కూడా కొంత సమయం ఇచ్చింది. మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు కూడా ఎటువంటి విమాన ప్రయాణాలు అయితే ప్రస్తుతానికి లేవు. అంతకు మించి అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఎవరి పనులు చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరు ఆందోళన చెందన అవసరం లేదు. ఎవరు టెన్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు.